ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 8వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 14 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా గురువు మిథున రాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలు తులా, వృశ్చికం, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. మకర రాశి యందు రవికుజుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. వారం చివరిలో రవి మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశి ప్రవేశం చేస్తారు. అలాగే ఈ వారం చివరిలోనే చంద్రుడు కూడా ధనస్సు మకర సంక్రమణాలను పూర్తి చేసుకుని అమావాస్య నాటికి పంచగ్రహ కూటమిగా కుంభరాశిలోకి చేరతారు. అలాగే ఇప్పటికే కుంభరాశిలో శుక్రగ్రహం, బుధగ్రహం, రాహు యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ వారంలో లాభస్థానమందు ఉన్నటువంటి బుధగ్రహం, శుక్రగ్రహం, రాహుగ్రహం, వాటితో పాటు చంద్రుని యొక్క అనుకూలత కూడా మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది. ఈ 4 గ్రహాల తాలూకు అనుకూలత వల్ల జీవితంలో కొంత ముందుకు వెళ్ళడానికి పరిస్థితులు సహకరిస్తాయి. మరి ముఖ్యంగా ఈ లాభస్థానము పేరులోనే ఉన్నది కాబట్టి ఈ లాభమందు ఉండేటువంటి రాహువు గాని బుధుడు గాని యుక్తాయుక్త విచక్షణని ఇస్తారు. అంటే ఎప్పుడైనా ఆగిపోయినటువంటి పనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, లేదా ఎవరైనా సహాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా మీరు ఎవరి సహాయం కోసమైనా వెళ్ళినప్పుడు ఇద్దరికీ పరస్పర సహాయ సహకారాలు వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ వారంలో మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయి వర్గం ప్రజలతోటి కలిసి పనిచేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులతోటి సక్రమమైనటువంటి మంచి విధానంలోనే ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే పై అధికారులు లేదా తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. స్థానం మార్పు అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా ఒక ప్రాంతాన్ని గాని లేదా ఉద్యోగం చేసేటువంటి పని వేళల్లో మార్పును గాని ఈ వారం మనం చూడవచ్చును. అలాగే ఈ వారం ఆర్థికంగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ వారం సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క స్థితి కొంత మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ, కొంత బద్ధకంగా ఉన్నప్పటికీ, పనులు వాయిదా పడుతూ ఉన్నప్పటికీ మరలా ఈ గ్రహస్థితియే మీకు పనులన్నీ ముందుకు తీసుకెళ్లడానికో లేకపోతే ఏదైనా ఆటంకాలని కొంచెం నివారించడానికో సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా ముందుకు వెళ్ళగలిగితే, స్వశక్తిని గనక నమ్ముకుంటే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి కుటుంబ పరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులకు సైతం ఈ వారంలో ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల్లో అనగా సొంత దేశానికి, సొంత ఊరికి దూరంగా నివసిస్తూ ఉండేటువంటి వాళ్లలో, అంటే దేశాంతరవాసం చేస్తూ ఉండేటువంటి వాళ్లలో ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి అక్కడ ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలు కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతేనేమో లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి సహకరిస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారికి గ్రహస్థితులన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఏలినాటి శని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి మరియు గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి అవుతూ ఉంటాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.